యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ప్రత్యేకమైనది కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనని యూదుల రాజుగా చూసినటువంటి వారు కొంతమంది అయితే ఆయన మెస్సియా అని పిలువబడ్డారు. కొంతమంది యేసు బరువు అని, కొంతమంది రక్షకుడైనటువంటి క్రీస్తు అని, ఈ విధంగా రకరకాలైనటువంటి నామకరణాలతో ఆయన పిలువబడ్డారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన పరిచర్య జరిగిస్తా ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి పేరు ఆయన దేవుని కుమారుడు. అవును, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి సర్వ మానవాళి యొక్క పాపము కోసం ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఎంతమంది అసలు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని యొక్క కుమారుడు అని ఎందుకు పిలిచారు అనేటువంటి విషయాల్ని, అదేవిధంగా ఆయన వాళ్ళని పిలవడానికి ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాల్ని ఈరోజు చక్కగా మనము చూడబోతా ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 33-34 వచనాల్ని మనం ఒకసారి చూసినట్లయితే, బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పినటువంటి మాట, ఈయన దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని ఉన్నాను అనేటువంటి మాటని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఆయన ఈ మాటని తెలియజేశాడంటే, నీవు ఎవరి మీద అయితే దేవుని యొక్క ఆత్మ దిగివచ్చుట చూచెదవో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వబడును అనేటువంటి విషయాన్ని ముందుగానే బాప్తిస్మిచ్చి యోహానికి దేవుడు తెలియజేశాడు. ఎప్పుడైతే బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ ఉన్నటువంటి యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్టిజం ఇచ్చాడో, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపం వలె ఈ భూమి మీదకి దిగి వచ్చిరా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల మీదకి రావడం, అంతలోపు పరలోకములో ఉన్నటువంటి ఒక శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాట తండ్రి పలకడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుని యొక్క కుమారుడు అని నేను సాక్ష్యం ఇస్తున్నానని బాప్టిజం ఇచ్చి యోహాను ఎంతో స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా పేతురు గారు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినటువంటి మాట, అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చి నిలవబడి అడిగినటువంటి ప్రశ్న, అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు, కానీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి మాటని అడిగినప్పుడు పేతురు గారు స్పష్టంగా సూటిగా చెప్పినటువంటి మా సమాధానం, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అనేటువంటి మాటని అక్కడ పేతురు గారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. పేతురు గారు చాలా చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాశక్తిని ఆయన కనులారా చూచాడు. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని యొక్క కుమారుడిగా ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తాం. ఇక మూడవదిగా నతానియేలు గారు, యోహాను గ్రంథము 1వ అధ్యాయము 49వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, నతానియేలు అనేటువంటి ఆయన ఫిలిప్పు తీసుకుని వస్తారు కదా. అప్పుడు నతానియేలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడో, ఆ రాత్రి కాలమున యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనతో చెప్పినటువంటి మాట, నీవు ఈ ప్రాంతంలోనికి రాకముందే నేను నిన్ను చెట్టు క్రింద చూశాననేటువంటి మాటని తెలియజేసినప్పుడు నతానియేలు గారు కూడా ఒప్పుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అనేటువంటి మాటని హృదయపూర్వకంగా ప్రభు ఎదుట అంగీకరించినట్లుగా మనం చూస్తాం. తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి కన్వర్జేషన్, దేవుడి యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాలు యోహాను సువార్తలో ఒక్కొక్కటిగా అక్కడ వ్రాయబడినట్లుగా మనము అక్కడ చూడగలం. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, శతాధిపతి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని యొక్క కుమారుడిగా అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారిగా కేక వేసి మరణించిన తరువాత చుట్టుపక్కల జరిగినటువంటి పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఆ సమయంలో చీకటి పడడం కానివ్వండి, ఆ సమయంలో వచ్చినటువంటి భూకంపాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో పలికినటువంటి 7 మాటలు విన్నటువంటి శతాధిపతి చెప్పినటువంటి మాట, ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు అని శతాధిపతి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక ఐదవదిగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులందరూ కూడా దోణి ఎక్కి ఆ యొక్క గలిలయ సముద్రం మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక భీకరమైనటువంటి తుఫాను వారిని చుట్టింది. ఆ సమయంలో వీరు భయపడిపోయి క్రింద పండుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచి కేక వేసి, అయ్యా మేమందరం మునిగిపోతా ఉన్నాం, నీకు బాధ లేదా అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లేచి అక్కడ ఉన్నటువంటి తుఫాను గద్దించగా తుఫాను నిమ్మలమైనట్లుగా మనము చూస్తాం. అవన్నీ కనులారా చూసినటువంటి శిష్యులందరూ కూడా ఆయన పాదాల మీద పడి చెప్పినటువంటి మాట, అయ్యా నీవు నిజముగా దేవుని కుమారుడు
కుమారుడు అని చెప్పి ఆయనని మ్రొక్కినట్లుగా మనము చూస్తాం. దేవుడు ఆరాధనకు అర్హుడు అనేటువంటిది ఆ దినమునే శిష్యులు గమనించడం అనేటువంటిది నిజముగా దేవుని యొక్క మహాశక్తికి సాదృశ్యంగా మనకి కనబడతా ఉంది కదా. ఇక 6వదిగా లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారాన్ని ధరించుకొని ఒక పావురం వల్లే అక్కడ ఉన్నటువంటి బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. కేవలము ఈ లోకములో ఉన్నటువంటి జనాలు మాత్రమే ఆయన దేవుని యొక్క కుమారుడు అని అంగీకరించలేదు, కానీ నిజమైనటువంటి తండ్రి, మన పరలోకపు తండ్రి మన కోసం ఆ యొక్క రక్షణ కార్యమును జరిగించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించినటువంటి తండ్రి కూడా తెలిపినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు అనేటువంటి మాటని తెలియజేశారు. అంత మాత్రమే కాదు, కానీ ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాటని కూడా స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి పరలోక సైన్య సమూహములు సంతోషించినట్లుగా మనము చూస్తాం. నిజముగా దేవుని యొక్క కుమారుడి లోకములోనికి రావడం అనేటువంటిది అసామాన్యమైనటువంటి కార్యమైనా కూడా పాపుల్ని రక్షించడం కోసం ఆయన ఈ లోకములోనికి వచ్చినట్లుగా బైబిల్ చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. ఇక 7వదిగా మనం చూస్తే యోహాను గ్రంథములోనే 11వ అధ్యాయం 27వ వచనములో అక్కడ మార్తా మరియల యొక్క సహోదరుడైనటువంటి లాజరు మరణిస్తాడు. ఆ సమయంలో 4 రోజులు ఆలస్యంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మార్త పరిగెత్తుకుంటా వెళ్ళినప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి బాధలు వ్యక్తం చేసిన తరువాత యేసుక్రీస్తు ప్రభు వారు అడిగినటువంటి మాట, విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడనేటువంటి మాట నీవు నమ్ముచున్నావా అనేటువంటి మాటని అడిగినప్పుడు అప్పుడు మార్త చెప్పినటువంటి మాట ఏంటంటే, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సినటువంటి దేవుని కుమారుడవు క్రీస్తు అని నమ్ముచున్నాను అనేటువంటి మాటని మార్త స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అభిషిక్తుడైనటువంటి దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు లోక కళ్యాణం కోసం ఆయన మెస్సియగా ఈ లోకములోనికి వచ్చి సర్వ మానవాళి యొక్క పాపముల కోసం మరణించడం మాత్రమే కాదు, కానీ పునరుద్ధానుడిగా ఒక దినాన లేపుతాడనడానికి ఆ దినాన ప్రభువు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియ ఈరోజు నీకు నాకు క్రైస్తవ జీవితంలో విశ్వాసములో ఎదగడానికి ఎంతగానో తోడ్పడతా ఉంది కదా. ఇక 8వదిగా మనం ఒకసారి చూసినట్లయితే కేవలము ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు మాత్రమే కాదు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు, కానీ శత్రువు అయినటువంటి అపవాది కూడా తెలియజేసినటువంటి మాటని మనం చూస్తాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో 3వ వచనం కానివ్వండి, 9వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి ఒక మాటని అక్కడ మనం చూస్తాం. నీవు నిజముగా దేవుని కుమారుడవైతే రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్తుంది అపవాది. అంత మాత్రమే కాదు, కానీ నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఇదిగో పైనుండి క్రిందికి దూకు అని ఎంతగానో శోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన నిజముగా దేవుని కుమారుడు కాబట్టే అపవాది ఆ యొక్క మాటల్ని తెలియజేసి ఆయన్ని శోధించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఆ దినాన్ని ఎంతగానో శోధించినప్పటికీ కూడా అపవాది జయము పొందకుండా అపవాది యొక్క భయంకరమైనటువంటి శోధనల నుండి దేవుడు తప్పింపబడ్డం మాత్రమే కాదు, కానీ మనల్నందరినీ తప్పించడానికి నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానము చేసి ఈ లోకములో మానవతారముగా వచ్చి ఈ లోకమును జయించినటువంటి దేవుడిగా మనం చూస్తాం. ఇక 9వదిగా మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అపవిత్రాత్మ పట్టినటువంటి దెయ్యాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని యొక్క కుమారుడిగా అంగీకరించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు చేసిన తరువాత అక్కడ ఉన్నటువంటి దెయ్యములు పట్టినటువంటి మనుషులు, అపవిత్రాత్మతో నింపబడినటువంటి వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ కూడా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తేజస్సును చూసి వారు పలికినటువంటి మాట, ఆయన ఎదుట సాగిలపడి ఈ నీవు నిజముగా దేవుని కుమారుడు అని కేకలు వేసినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క శక్తి ముందు, దేవుని యొక్క బలము ముందు ఏ ఒక్క శక్తి కూడా నిలవబడలేదు అనడానికి అద్భుతమైనటువంటి విషయాల్ని అక్కడ మనం చూడగలం. అందుకని అపవిత్రాత్మలు కానీ దెయ్యములు కానీ పారిపోయినట్లుగా బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో కూడా అక్కడ ఉన్నటువంటి దెయ్యములు కూడా చూసి నీవు దేవుని కుమారుడు అని చెప్పి కేకలు వేసి
వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు, పవిత్రమైనటువంటి దేవుడు గనుక ఆ దేవుని యొక్క శక్తి ముందు ఈ లోక సంబంధమైనటువంటి సాతానుడు నిలవబడలేడు అనడానికి ఇవన్నీ కూడా ఒక సాదృశ్యంగా మనకి కనపడతా ఉన్నాయి. ఇక 11వదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అక్కడ కూడా శతాధిపతితో పాటు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సైనికులందరూ కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలని ఒక్కొక్కటి పరిశీలిస్తూ ఉన్నారు. భూకంపం రావడం, చనిపోయినటువంటి వారు తిరిగి లేవడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి శబ్దాలు, ఆ యొక్క యెరూషలేము మందిరములో ఉన్నటువంటి తెర చినిగిపోవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సైనికులు వారందరూ కూడా ఏకధాటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు అనేటువంటి మాటని అక్కడ ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహత్తరమైనటువంటి శక్తి కేవలము యూదా ప్రజలకు మాత్రమే సరిపోలేదు కానీ అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు కూడా, అక్కడ ఉన్నటువంటి అపవిత్రాత్మకు సంబంధించినటువంటి దెయ్యములు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యములు చేసేటువంటి క్రియలు చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దేవుడితోటి వెంబడించినటువంటి వారందరూ కూడా ఒప్పుకున్నది ఈయన దేవుని యొక్క కుమారుడు, ఈయనకి ఒక శక్తి ఉంది, ఈయనలో ఒక మహత్తరమైనటువంటి గొప్ప క్రియ ఉంది, ఆ కార్యములు ఇంకా ఈ లోకములో ఎవరు చేయలేరు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి క్రియలని వారు కనులారా చూచినట్లుగా మనం చూస్తాం. అందుకే 12వదిగా భక్తుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినటువంటి మాట, ఆయన దావీదు కుమారుడైనప్పటికీ కూడా ఆయన ఈ లోకములో పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా జీవించి దేవుని యొక్క ఆత్మను బట్టి దేవుని కుమారుని గాను ప్రభావముగాను నిరూపింపబడను అనేటువంటి మాటని మనము చూస్తాం. అందుకనే పౌలు గారు అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని లోకానికి వర్ణిస్తూ చెప్పినటువంటి మాట, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదండి, ఆయన వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తి మాత్రమే కాదండి, ఆయన ఈ లోకములోనికి వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడు, దేవుడే భూమి మీదకి నరావతారిగా శరీరముతో ఈ లోకములోనికి వచ్చి నిన్ను నన్ను భయంకరమైనటువంటి పాపము నుండి శాపము నుండి తప్పించి ఇదిగో శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యములో నివాసం ఏర్పాటు చేయడం కోసం ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. అందుకనే 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవించినంత కాలం కూడా ఆయన చేసేటువంటి ప్రతి కార్యము, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యకితులైపోయేటువంటిదిగా ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాలు ఉండడానికి కలిగినటువంటి కారణం ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒక మహత్తరమైనటువంటి శక్తిగా ఈ లోకములో అడుగుపెట్టి సర్వ మానవాళి యొక్క పాపముల కోసం చనిపోయినటువంటి మనుష్య కుమారుడిగా ఆయనని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క కుమారుడి అందలి విశ్వాసము మన జీవితములో ఎలా ఉంది, ఎంతగా మనము దేవుని యొక్క మాటలకి ప్రతిస్పందిస్తూ ఉన్నాం, ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచి మన యొక్క పరుగు పందెములో పరిశుద్ధముగా పవిత్రముగా జీవించాలని దేవుడిచ్చినటువంటి పిలుపుకు నమ్మకముగా మనము ముందుకు సాగుతా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం.